బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 23న జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీటి వాటలో చిక్క నీరు కూడా వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నెల 23 నుంచి 25 వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తాను స్వయంగా పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో 23 నుంచి 25 వరకు జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ 2 విచారణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన అంశంపై నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయం జలసౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకొని సమీక్షిస్తారని ఆయన వెల్లడించారు. కృష్ణా జలాశయాలలో తెలంగాణ రాష్ట్ర వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని వారు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సిన నీటి వాటపై వాదనలు వినిపించనున్నారని ఆయన పేర్కొన్నారు. కేడబ్ల్యూడిటి ఎదుట 2025 ఫిబ్రవరి నుండి వాదనలు కొనసాగుతున్నాయని, సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని ఆయన తెలిపారు. శాస్త్రీయంగా నీటి కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అనాధికార బేసిన్ల వివరాలు, తెలంగాణ ప్రాంతంలో సాగునీటి అవసరాలు అందులో పొందుపరచనున్నారు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలువల సామర్థ్యాలను పెంచుకుంటూ గోదావరి, పట్టసీమ, చింతలపూడి, పులిచింతల నీరు అక్రమంగా తరలించుకుపోతున్న అంశాలను ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు ఉంచామన్నారు మంత్రి ఉత్తమ్. 1956 జల వివాద చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించామన్నారు ఉత్తమ్. 811 టీఎంసీల కృష్ణా జలాశయంలో తెలంగాణ ప్రాంతానికి 71% కేటాయింపులు ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% కేటాయింపులు ఉండాల్సిందేనన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని, అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రిబ్యునల్కు సమర్పించామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోమని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని ఉత్తమ్ బీఆర్ఎస్ పాలకులపై మండిపడ్డారు.